లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సైడ్ జాయింట్స్ ఎక్కువైతే మనం ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను మెడభాగానికి హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. కాబట్టి లైనింగ్ అనేది మనం రైట్ సైడ్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని లైనింగ్ని ఈక్వల్గా చుట్టూరు కూడా స్టిచ్ చేసేసుకోండి, అంటే అటాచ్మెంట్ చేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ వెనక్కి తిప్పేసుకొని మెడ చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు బార్డర్ అనేది స్టిచ్ చేసుకోండి. డాట్స్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. మనకి 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ అనేది చంకభాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 డాట్స్ మిడిల్ నుంచి 4th డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని షేప్ పట్టిని లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చాలామందికి సైడ్ జాయింట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. స్కిప్ చేయకుండా చూడండి నేను సైడ్ జాయింట్స్ ఎలా చేస్తున్నాను అనేది. సింపుల్గా మీకు టిప్స్ అనేది అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ని అటాచ్మెంట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మెయిన్ క్లాత్కి. చివరి వరకు కూడా చుట్టూరు ఫోల్డింగ్ చేసుకోకుండా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన షేప్ పట్టిని ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో చూపించాను బ్లౌజ్కి. మీకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కిడ్స్ లెహెంగాస్ కానీ. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను. షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్ వేసుకోవాలి. మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి 2 క్లాత్లు తీసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు 2 క్లాత్స్ కూడా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు కింద పెట్టుకొని. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా వదులుకోండి. మీకు ఒకసారి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్ ఒకసారి చూసుకోండి. మీకు పొడవైంది ఫ్రంట్ పార్ట్ అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్ డాట్ దగ్గర మీరు కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది, తాళ్ళు పట్టీ అనేది. కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ లైన్ అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. అదేవిధంగా లేస్ వేస్తున్నారు. ఇప్పుడు
మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా లేస్ వేసుకోండి. నేను ఈ బ్లౌజ్కి వచ్చి మోడల్ స్టిచ్ చేశాను, చాక్లెట్ మోడల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసుకొని ఎండింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి కింద లైన్ నుంచి, అంటే మనకి లేస్ అనేది పైకి లేకుండా కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి నార్మల్ బ్లౌజెస్కి అయినా సరే వేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోస్లో చేశాను నార్మల్ బ్లౌజెస్ కూడా. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, బార్డర్ వచ్చింది కాబట్టి. రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి బార్డర్ ఉన్న దగ్గర వరకు కూడా. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకొని మనం వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, బార్డర్ అనేది మనకు నీట్గా ఉంటుంది. ఈక్వల్గా క్లాత్ సెట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ వైపు కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి లైనింగ్ చుట్టూరు కూడా. ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి లైనింగ్ వైపు నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ లూజ్ దగ్గర చిన్న క్లాత్ అనేది ఎక్స్ట్రా వదులుతున్నాను, ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకోండి లూజ్ అనేది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా, ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా మనం మెయిన్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది లోతు వైపు ఉన్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఇదే క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. అంటే ఇంకో క్లాత్ యాడ్ చేయవసరం లేదు. ఇంకా ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మన లూజ్ని బట్టి కింద వరకు కూడా పొడవు అయితే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు రెండు ఈక్వల్గా పెట్టుకోండి హ్యాండ్స్ దగ్గర నుంచి. చాలామంది డౌట్ ఇదే అడుగుతున్నారు కాబట్టి నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఎక్స్ట్రా వచ్చింది, బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా వస్తే చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే 4th డాట్ లాగా కూడా వేసుకోవచ్చు. మనం 3 డాట్స్ కట్ చేసినా కానీ 4th డాట్లా వేసుకోండి. ఇది మీకు పాయింట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర లూజ్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తోనే చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి వైపు నుంచే చూసుకోండి. మనకు లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. లేదా కింద షేప్ దగ్గరైనా మనం ఎక్స్ట్రా అనేది కొంచెం వెడల్పు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. దగ్గరలో వేసుకోండి, మరీ దూరంగా కాకుండా. మనకు ఒకవేళ లూజ్ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అమెజాన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. మనకి రేపటితో లాస్ట్ మనకి ఆఫర్స్ అనేవి ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకి 80% వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు లూజ్ అనేది ఒకసారి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. మనకి బాగా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఎక్కడ ఎక్స్ట్రా వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు ఉక్సులు పట్టి దగ్గర అయితే కరెక్ట్గా సరిపోయింది లూజ్ అనేది. అలాగే మనకి అటు సైడ్ అయితే తాళ్ళు పట్టి వైపు అయితే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను మీకు మార్కింగ్ చేసి. అక్కడ కొంచెం వెడల్పు వేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది, లూజ్ ఎక్కువైనట్లయితే. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు కూడా ఒకసారి చూసుకోండి, రెండు వైపులా కూడా. ఒకసారి డాట్స్ లూజ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ చూసుకోండి వెడల్పు వేసిన తర్వాత. మీకు బాగా ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే ఒకసారి లూజ్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి లూజ్ వేసుకోండి. మీకు ఇంకా బాగా ఎక్కువైంది అనుకున్నట్లయితే మనం బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కూడా వెడల్పు వేసుకోవచ్చు. అలాగే చాలామంది ఫ్రంట్ పార్ట్లో చంక భాగం దగ్గర టైట్ అవుతుంది అని అడుగుతున్నారు కదండి. లోత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం డాట్ ఇక్కడ వెడల్పు అనేది కొంచెం వేసిన తర్వాత కూడా మీకు ఎక్స్ట్రా లూజ్ వస్తే మన డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తున్నాను లూజ్ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడు లూజ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది కాబట్టి డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు లూజ్ అనేది. మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి చూసుకోండి. బ్లౌజ్ లూజ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు
సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ డిజైన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.